బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏప్రిల్ 3వ వారంలో ఆంధ్రప్రదేశ్లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. రాజధాని పునఃప్రారంభ పనులకు హాజరు కానున్నారు. ఏపీ రాజధానితో సహా రాష్ట్రంలో 1,00,000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన వివిధ అభివృద్ధి పనులకు ప్రధాని చేతుల మీదుగా శ్రీకారం చుట్టేలా ప్లాన్ చేస్తోంది ఏపీ ప్రభుత్వం. దీని ద్వారా మరొకసారి దేశం దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. రాజధాని పనులు 3 ఏళ్లలో పూర్తి చేసేలా ప్రణాళికలు రచించింది. ₹40,000 కోట్ల రూపాయల పనులకు ఇప్పటికే టెండర్లు పిలిచింది ప్రభుత్వం. ప్రజాధనంతో రాజధాని నిర్మించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అమరావతి స్వయం పోషక ప్రాజెక్టు అని చెప్తోంది. 2015 అక్టోబర్ 21న అమరావతికి ప్రధాని మోడీ తొలిసారి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం మారడంతో పనులు నిలిచిపోయాయి. తాజాగా మరోసారి పునఃప్రారంభ పనులకు తేదీని ఖరారు చేసింది చంద్రబాబు ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి పునఃప్రారంభానికి సిద్ధమవుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్లో అమరావతి పర్యటనలో పాల్గొని రాజధాని నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ పునఃప్రారంభం ద్వారా రాష్ట్రంలో 1,00,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాజధాని నిర్మాణానికి సంబంధించి సిఆర్డీఏ ఇప్పటికే సమగ్ర ప్రణాళికను రూపొందించింది. మొత్తం 62,000 కోట్ల అంచనా వ్యయంతో అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నిర్మాణ పనులను 3 ఏళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా అమరావతి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఆయన చేతుల మీదుగా ప్రారంభం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ కార్యక్రమాల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశవ్యాప్తంగా మరింత గుర్తింపు పొందాలని చూస్తోంది. ప్రధాని పర్యటనను విజయవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా మంత్రి నారాయణ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ పర్యటన ద్వారా అమరావతి నిర్మాణ పనులు వేగవంతం అవుతాయని, రాష్ట్ర అభివృద్ధికి ఇది కీలకమైన అడుగని ప్రభుత్వం భావిస్తోంది. ఏప్రిల్ 3వ వారంలో ఆంధ్రప్రదేశ్లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. రాజధాని పునఃప్రారంభ పనులకు హాజరు కానున్నారు. ఏపీ రాజధానితో సహా రాష్ట్రంలో 1,00,000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన వివిధ అభివృద్ధి పనులకు ప్రధాని చేతుల మీదుగా శ్రీకారం చుట్టేలా ప్లాన్ చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. దీని ద్వారా మరొకసారి దేశం దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. రాజధాని పనులు 3 ఏళ్లలో పూర్తి చేసేలా ప్రణాళికలు రచించింది. 40,000 కోట్ల రూపాయల పనులకు ఇప్పటికే టెండర్లు పిలిచింది ప్రభుత్వం. ప్రజాధనంతో రాజధాని నిర్మించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అమరావతి స్వయం పోషక ప్రాజెక్టు అని చెప్తోంది. 2015 అక్టోబర్ 21న అమరావతికి ప్రధాని మోడీ తొలిసారి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం మారడంతో పనులు నిలిచిపోయాయి. తాజాగా మరోసారి పునఃప్రారంభ పనులకు తేదీని ఖరారు చేసింది చంద్రబాబు ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి పునఃప్రారంభానికి సిద్ధమవుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్లో అమరావతి పర్యటనలో పాల్గొని రాజధాని నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ పునఃప్రారంభం ద్వారా రాష్ట్రంలో 1,00,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాజధాని నిర్మాణానికి సంబంధించి సిఆర్డీఏ ఇప్పటికే సమగ్ర ప్రణాళికను రూపొందించింది. మొత్తం 62,000 కోట్ల అంచనా వ్యయంతో అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నిర్మాణ పనులను 3 ఏళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా అమరావతి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఆయన చేతుల మీదుగా ప్రారంభం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ కార్యక్రమాల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశవ్యాప్తంగా మరింత గుర్తింపు పొందాలని ప్రభుత్వం ఆశిస్తోంది. ప్రధాని పర్యటనను విజయవంతం చేయడానికి
రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా మంత్రి నారాయణ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ పర్యటన ద్వారా అమరావతి నిర్మాణ పనులు వేగవంతమవుతాయని, రాష్ట్ర అభివృద్ధికి ఇది కీలకమైన అడుగని ప్రభుత్వం భావిస్తోంది.